శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 22 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం 7 గంటల 6 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. అలాగే మృగశిర నక్షత్రం రాత్రి 7 గంటల 26 నిమిషాల వరకు ఉంది. మంగళవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితులతో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి స్నేహితులతో గొడవలు రాకుండా ఉండటానికి, ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా ఉండటానికి, పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవటానికి, రాక్షస యోగమున్నా మీ స్నేహితులతో గొడవలు అవ్వకుండా ఉండటానికి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించిన కుంకుమ బొట్టు కానీ, ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయించిన సింధూరం బొట్టు కానీ పెట్టుకొని ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకున్న వెళ్తూ వెళ్ళండి. అప్పుడు రాక్షస యోగం అన్న ఇబ్బందులు ఉండవు, స్నేహితులతో గొడవలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి మృగశిర నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన కుజుడు సింహరాశిలో సూర్యుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, ప్రాపర్టీస్ అమ్మటం, వీటికి సంబంధించిన చర్చలు చేసుకోవడానికి బలం ఉంది. ఒక నిర్ణయం ప్రాపర్టీస్ పరంగా తీసుకోవటానికి బలం ఉంది. ప్రాపర్టీస్ పరంగా నిర్ణయం తీసుకోవచ్చు, చర్చలు చేయొచ్చు, కానీ రిజిస్ట్రేషన్స్ మాత్రం మంగళవారం చేయకూడదు. అలాగే రియల్ ఎస్టేట్లో మంచి డీలింగ్ ఓకే అవ్వటానికి, రియల్ ఎస్టేట్లో మంచి జాక్పాట్ కొట్టడానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది. అప్పులు తీర్చడానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అద్భుతంగా అనుకూలిస్తుంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి అనుకూలం. అలాగే బ్యాంకి లోన్ల కోసం చేసే ప్రయత్నాలకు అనుకూలం. వీటన్నిటికీ కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మృగశిర నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు. గణిత విద్యలు నేర్చుకోవచ్చు. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా మృగశిర నక్షత్రం మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలని దానికి సంబంధించిన పనులు చేసుకోవటానికి మృగశిర నక్షత్రం మంచిది. వ్యవసాయదారుల విత్తనాలు నాటడానికి కూడా మృగశిర నక్షత్రం మంచిది. కాబట్టి మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. పనిచేసే చోట ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు మనస్సు నిబ్బరంగా ప్రశాంతంగా ఉంచుకొని మీ పని మీరు చేసుకోండి. అదేవిధంగా అప్పుల సమస్యల వల్ల కొన్ని చికాకులకు లోనవుతూ ఉంటారు. ఆ చికాకులు, అప్పుల సమస్యలు పక్కన పెట్టి మీ పని మీద మీరు ఫోకస్ పెట్టుకోండి. అప్పుడు మీకు అద్భుత విజయాలు లభిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కుటుంబంలో చిక్కులు, చికాకులు ఎదురవుతాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో వాటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు. గృహంలో అప్పుల సమస్యల వల్ల కుటుంబ సభ్యులతో విభేదాలు కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గం వెతుక్కునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే చర్చలు విజయవంతమవుతాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఉంది. శుభ కార్యక్రమాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధనప్రాప్తి యోగాలు బాగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ప్రయాణం చేస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. ధార్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. దేవాలయ దర్శనం చేస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరుగుతారు. మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు. అలాంటి శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విలాసవంతమైన జీవితాన్ని ఈరోజు గడపగలుగుతారు. ఉల్లాసంగా ఉంటారు. మీకు ధనం అనేది అందుబాటులోకి రావటం వల్ల మీకున్న అప్పులన్నీ తీర్చేయగలుగుతారు. రుణ బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే మానసికంగా కొన్ని బాధలు ఉంటాయి. వాటిని పక్కన పెట్టండి. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అద్భుత విజయాలు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తులారాశి విద్యార్థులు బాగా రాణిస్తారు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. ఎడ్యుకేషన్లో నెంబర్ 1గా ఉంటారు.
అలాగే విద్యా సంబంధమైన చర్చల్లో కూడా బాగా సక్సెస్ సాధిస్తారు. గ్రూప్ డిస్కషన్స్లో మీ స్థాయి మార్కును ప్రదర్శిస్తారు. అలాగే వృత్తిపరంగా సంతోషం చేకూరుతుంది. ఉద్యోగమైన వ్యాపారమైన వృత్తిలో మీ మనసుకు సంతోషం కలుగుతుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వృత్తిపరంగా మీరు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇల్లు కొనాలని కట్టుకోవాలని చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతూ ఉంటాయి. వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చక్కటి ఉపశమనం వృశ్చిక రాశి వాళ్ళకి లభిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మాట్లాడుతున్నా మిత్రులతో మాట్లాడుతున్నా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వ్యతిరేకతలు ఎదురవుతాయి కాబట్టి మౌనంగా చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయండి. అవసరమైనంత మేరకే మాట్లాడండి. మీ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఈరోజు మీ గౌరవ మర్యాదలు, మీ కీర్తి ప్రతిష్టలకి, మీ ఆత్మాభిమానానికి భంగం కలిగించే వ్యక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. అప్పుడు మీ ఆత్మాభిమానం మీరు కాపాడుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం లభిస్తుంది. ఏ వ్యవహారం ప్రారంభించినా అద్భుత విజయాలు పొందగలుగుతారు. అలాగే ధనప్రాప్తి యోగం ఉంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. రకరకాల వస్తువులు ఇంటికి అవసరమైనవి సమకూర్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బాస్ మీకు ఎక్కువ ప్రెజర్ ఇస్తాడు. అయినప్పటికీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. రుణ బాధలు కొద్దిగా విసిగించినప్పటికీ వాటికి చక్కటి పరిష్కార మార్గాలు వెతుక్కోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మిక సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటాయి. అటువంటప్పుడు మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. సామాన్యమైనటువంటి విజయాలు కనిపిస్తున్నాయి. అంటే అద్భుత విజయాలు లేవు, అపజయాలు లేవు. ప్రతి పనిలో కూడా సామాన్యంగా కొంతమేరకు విజయాన్ని పొందగలుగుతారు. ఆకస్మిక సంఘటనలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటాయి. వ్యతిరేకంగా ఏవి ఉండవు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం స్కందాయ నమః 21 సార్లు చదువుకుని వెళితే స్కందుడి అనుగ్రహం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి. కార్య విజయం చేకూరుతుంది. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. రుణాల బాధలు ఉన్నవాళ్ళు ఏదో ఒక విధంగా ధనం అనేది కలిసి వచ్చి రుణాల బాధల నుంచి బయటపడటానికి కూడా ఓం స్కందాయ నమః అనే మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో సాహస కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా అప్పులు తీర్చడానికి కుజహోర మంచిది. అలాగే సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి కుజహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో మీ రాశిని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే, నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు ఏ పనులు చేసుకోవాలో తెలుసుకోవాలంటే, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయాలా వద్దా అనే విషయం తెలుసుకోవాలంటే, ప్రయాణం చేయవలసి వస్తే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.